కాంగ్రెస్ పర్వతరెడ్డి నాయకత్వం, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రేవంత్. రామచంద్రపురం గ్రామ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడానికి సహకరించిన డిసిసి అధ్యక్షులు గారికి, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి, మండల అధ్యక్షులకు, కార్యదర్శులకు, మండల సీనియర్ నాయకులందరికీ, మరియు మా గ్రామ శాఖలో ఉన్న పెద్ద కార్యకర్తలందరూ, సీనియర్ కార్యకర్తలకు, నాకు సహకరించిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రామంలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ప్రతి పేదవారికి అందించేలా నా వంతు కృషి చేసి అందరికీ సహకరిస్తానని తెలియజేస్తున్నాను. రామచంద్రపురం గ్రామంలో గడప గడపలో కాంగ్రెస్ పథకాలు తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ యొక్క పెంపు ముందుకు తీసుకోవడానికి ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవడానికి నా వంతు బాధ్యతను నిర్వహిస్తాను. నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షులు ఎన్నుకున్నారు. అలా గ్రామ సభ్యులు ఏకగ్రీవంగా దానికి మండల కమిటీలు వచ్చి అదేవిధంగా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పనులు అన్ని అందరం సహకరించి పనిచేయాలని, మా అన్ని పథకాలన్నీ గ్రామానికి చేయాలని మాట్లాడుకుంటాం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేసి మంచిగా వచ్చే అన్ని పథకాలన్నీ గ్రామానికి అందేలా చూడాలని కోరుకుంటున్నాం. రెండో శ్రీనివాసరెడ్డి, దవటపల్లి గ్రామం, బచ్చిపేట మండలం, జనగామ డిస్ట్రిక్ట్. కాంగ్రెస్ నుంచి ఈరోజు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నా పేరు నరేష్, దగుంటపల్లి, బచ్చిపేట మండల్. ప్రతి ఒక్క మండల విషయం కానీ, జిల్లా విషయం కానీ మా గ్రామానికి చేరేలా అన్ని కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారిని కలిసి మేము ముందుకు పోతామని. నూతన కమిటీ ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. మా గ్రామానికి అన్ని విధాల మంచి చెడు ప్రభుత్వం తరపున గడప గడపన కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని మా యొక్క గ్రామ కార్యవర్గ సభ్యత్వానికి కార్యవర్గ సభ్యులకు, అధ్యక్షులకు, మాతోటి సహకరించిన అందరికీ ప్రజాప్రతినిధులకు, మండల కమిటీ నాయకులకు అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. రేపు జరగబోయేది ఏది లోకసభ ఎన్నికలో ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మంచి కష్టపడి పనిచేస్తామని కోరుకుంటున్నాం.